హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీషోలో ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి మంచి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తానండి. చాలా బాగా వచ్చింది. మనకి ఇందులో లక్ష్మీ కాసు నెక్లెస్, నానుపట్టి తాడు, బ్లాక్ బిడ్స్ ఇలా మీరు కొన్ని కలెక్షన్స్ అయితే నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్లో అండర్ బడ్జెట్లోనే వచ్చింది. కాసు నెక్లెస్ అండి. కంప్లీట్గా మనకి లక్ష్మీ అమ్మవారితో, లక్ష్మీ అమ్మవారి రూపులతో డిజైన్ చేసినటువంటి కాసు నెక్లెస్. పెండెంట్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఇందులో లాంగ్ కూడా అవైలబుల్గా ఉందండి. నేనైతే షార్ట్ తెప్పించాను. మీరు చూసుకోవచ్చు, మీడియం లెంత్లో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి చైన్ ఇచ్చారు కాబట్టి మనము సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని అలా వేసుకోవచ్చు. షార్ట్ కానీ లేకపోతే మీడియం లెంత్లో కూడా అలా వేసుకోవచ్చు. క్వాలిటీ బాగుంది, ఫినిషింగ్ బాగుంది, స్టోన్ ఫిట్టింగ్ బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మనం పెట్టిన ప్రైస్కి రీజనబుల్ అని చెప్పుకోవచ్చండి. ఓకేనా, వర్త్ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ బాగుందండి, కంపల్సరీగా తీసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి, చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా మనకి లక్ష్మీ అమ్మవారి రూపుతో డిజైన్ చేసినటువంటి, పైన ఒక స్టడ్ లాగా, కిందికి ఒక పెండెంట్ టైపు, తర్వాత మన కిందికి బుట్ట టైప్లో అలా ఇచ్చారు. ఆ బుట్ట మధ్యలో కూడా ఒక ముత్యం ఇచ్చారండి. ఇలా చూసుకోవచ్చు, కంప్లీట్గా పల్స్తో వైట్ సీజర్ స్టోన్స్తో హైలైట్ చేశారు. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. మనకి ఇందులోనే కొంచెం ఎలా అంటే నాను తాడు స్టైల్ అనమాట. పైన చైన్ ప్యాటర్న్లోనైతే మనకి నానుతాడు టైప్లో వస్తుంది. కిందికి మనకి ఇలా స్టడ్స్ లాగా, మనం ఇవి కమ్మల్లో, చెవి కమ్మల్లో, ఇయర్ రింగ్స్లో చూస్తామండి. ఇలాంటి స్టడ్స్ అనేవి ఏర్రాళ్ళ కమ్మలు అలా అంటుంటాం కదా, అలాంటి స్టడ్స్ టైప్లోనే ఇలా బిల్లలుగా అంటే మనకి ఇలా బంచెస్ లాగా ఇలా ఇవ్వడం జరిగిందనమాట. వాటిల్లో కూడా ఒక ఫ్లవర్ డిజైన్, ఫ్లవర్ షేప్లో ఇచ్చారు ఇలా బంచెస్ లాగా. దాంట్లో కూడా మనకి వైట్ సీజర్ స్టోన్స్తో హైలైట్ చేశారండి. కొత్త మోడల్ అండి, యూనిక్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కలెక్షన్ మీరు ఎక్కడ బయట చూసి ఉండరు. చాలా బాగుంది. పైన అంతా కూడా నార్మల్ చైన్ కాకుండా ఇలా నాను తాడు స్టైల్లో, నాను పట్టి స్టైల్లోనైతే పైన చైన్ వస్తుంది. కింద అంతా కూడా ఇలా మనకి ఫ్లవర్ షేప్లో ఇలా బంచెస్ లాగా వస్తాయి అన్నమాట. సో మనకి అదే ఫ్లవర్ షేప్లో ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ ఇందులో చెప్పాలంటే స్పెషల్గా మనకి హుప్ ఇయర్ రింగ్స్ అని చెప్పుకోవచ్చండి. పిల్లలు లాంటి వాళ్ళు కూడా కొంచెం మనకి చెవికి హోల్స్ అలా చిన్నగా ఉన్న వాళ్ళకి కూడా అంటే అలా ఈజీగా తగిలించుకోవచ్చు అనమాట. కొంచెం మనకి హుప్ ఇయర్ రింగ్స్ స్టైల్లోనైతే ఇచ్చారనమాట. చాలా బాగుంది. నార్మల్ ఇయర్ రింగ్స్ అలా కాకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. మరొక నాను పట్టి, నాను తాడు స్టైల్లో ఉన్నటువంటి మరో నెక్లెస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుందండి. కంప్లీట్గా నాను తాడు స్టైల్లో కాకుండా ఓన్లీ చైన్ మాత్రం ఇట్లా నాను పట్టి, నాను తాడు టైప్లో వచ్చి వాటిపైన ఒక డైమండ్ షేప్లో ఒక మంచి పెండెంట్ అయితే ఇలా ఇచ్చారనమాట. వాటిపైన చాలా బాగుంది. ఇది కొత్త రకం, కొత్త స్టైల్ అని చెప్పుకోవచ్చు. మిడిల్లో కూడా మనకి ఇలా లీఫీ డిజైన్ టైపు చూసుకోవచ్చు. ఇట్లా లీఫీ డిజైన్ టైప్ ఇచ్చి స్టోన్స్ ఇచ్చారనమాట. కంప్లీట్గా సీజర్ స్టోన్స్. నేను ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా క్వాలిటీ బాగున్నాయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. అన్నీ కూడా లో ప్రైస్లో, అండర్ ప్రైస్లోనే, తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. సో చూడండి, కంపల్సరీగా తీసుకోండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లేదంటే మీరు కామెంట్లో కూడా అడగండి, ఏ ఐటమ్కి సంబంధించిన లింక్ కావాలనేది కామెంట్ చేయండి. సో కలెక్షన్ బాగుంది. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంకా మీరు మీషోలో ఎలాంటి కలెక్షన్స్ పైన రివ్యూ వీడియోస్ కోరుకుంటున్నారో ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. బ్లాక్ బీడ్స్ అండి, చాలా బాగుంది. సింపుల్గా ఉన్నాయి. జస్ట్ 150, 180 రూపీస్లో వచ్చాయి. పెండెంట్ చాలా బాగుంది. ఒక ఫ్లవర్ డిజైన్ టైపు పెండెంట్ ఇచ్చి స్టోన్స్ ఇచ్చారు. మధ్యలో ఆల్టర్నేట్గా గోల్డ్ చైన్ ఇచ్చి ఆల్టర్నేట్గా బ్లాక్ బీడ్స్ ఇచ్చారు. హాఫ్ పోర్షన్ అంతా కూడా మనకు చైన్ వస్తుంది. గోల్డ్ ప్యాటర్న్లో ఇలా హాఫ్ పోర్షన్ అంతా చైన్ వచ్చి మిగతాదంతా కూడా బ్లాక్ బీడ్స్ వస్తాయి. మధ్యలో ఈ ఫ్లవర్ డిజైన్ టైపు పెండెంట్ చూసుకోవచ్చు. ఇది కొత్త మోడల్ అండి, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఓకేనా, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేసుకోండి. మరో మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.